హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. నేను జీవితం మొత్తం చాలా కష్టపడుతున్నానన్నా అయినా సరే నాకు సక్సెస్ రావట్లేదు. ఇలా ఎన్ని రోజులన్నా అని చాలామంది మెసేజ్ చేస్తుంటారు. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం సక్సెస్ వచ్చే వరకు కష్టపడాల్సిందే, మన చేతులు ఇంకేం లేదు భయ్య. ఎందుకంటే మనం ఏదైనా ఒక మొదలుపెట్టి మధ్యలోనే ఆపేస్తే ఇంకా వృధా, నువ్వు అది పెట్టిన ఎఫర్ట్ కూడా వృధా అయిపోద్ది. సో నేను చాలా కష్టపడుతున్నాను, నాకు సక్సెస్ రావట్లేదు అనేది అది ఎవరి చేతుల్లో లేదు. ఆ సక్సెస్ వచ్చిన వరకు నువ్వు కష్టపడుతూనే ఉండాలి. ఈ కష్టపడిన ప్రాసెస్లో ఆ సక్సెస్ రానంత వరకు ఈడేం కష్టపడుతున్నాడు లేరా, ఈడేం అడుగు దొబ్బుతున్నాడు, ఈడేం చేయట్లేదు అనే ఫీలింగ్ ప్రతి వాళ్ళలో ఉంటుంది. కానీ వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత అబ్బా ఎంత బాగా పని చేశాడరా, ఎంత కష్టపడ్డాడరా, నా కొడుకు ఎంత బాగా ఇచ్చేసాడరా ఆయనే మాట్లాడతారు. సో పొగిడాడని చెప్పి మనం ఎవడో అందలం ఎక్కిపోకూడదు, తిట్టాడని చెప్పి మనం కుంగిపోకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అదే చెప్తున్నా, ఆ చేసే పని నీ ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అది నువ్వు కానీ తెలుసుకుంటే ఇంకా మనకు మించిన సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక రిస్క్ చేయలేని జాబ్లో అలా చేస్తూ ఉంటారన్న. ఒకడేమో రిస్క్ చేస్తాడు, మంచి ఆపర్చునిటీస్ వస్తుంటాయి, బాగా ఎదుగుతుంటారు, వాడిని చూసి మనం కుళ్ళిపోతుంటాం. నెక్స్ట్ అదే రిస్క్ చేయడం వల్ల వాడు కింద పడతాడు, వాడిని చూసి నీకు ఎందుకురా పనులు, ఉన్నదేదో చేసుకోవచ్చు కదా అలా మాట్లాడుతాం. అలాంటి నెగిటివిటీ మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం అస్సలు వెళ్ళదు. కష్టపడడం తప్ప మన చేతుల్లో ఏం లేదు. నువ్వు ఎంత కష్టపడినా సరే కష్టపడిన టైంలో నేను ఎవ్వడూ గుర్తించడు. నువ్వు ఎంత కష్టపడినా ఏం చేసినా సరే మంత్ ఎండ్ వచ్చేసరికి 30-31 తేదీల్లో నీ అకౌంట్లో ఎంత ఉంది అదే నీకు గౌరవం. దానికి మించిన గౌరవం ఇంకేది ఇవ్వదన్నా. డబ్బు మాత్రమే గౌరవం ఇస్తుంది. నువ్వు ఏం చేయి, ఎలా చేయి, ఏదైనా చేయి, కానీ డబ్బు సంపాదించినప్పుడు నీకు వచ్చే గౌరవం వేరు. నువ్వు నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు, ఆ తోటకూర ఏదో సొల్లు చెప్తుంటారు చూసావా, దానివల్ల నీకు ఎలాంటి గౌరవం రాదు. నువ్వు ఎంత ఎదవ పని చేసినా సరే నీ జేబులో డబ్బు ఉంటే నీకు వచ్చే గౌరవం, రెస్పెక్ట్ వేరు. అది ఇంట్లో అయినా ఇంటి బయట అయినా సరే. ఈ విషయం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఎలా మాట్లాడుతున్నారంటే డబ్బుదేముందన్నా, డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు, ఎవడూ సంపాదించలేడు భయ్యో, దోల తీరిపోద్ది డబ్బు సంపాదించాలంటే. ఇవి సినిమా డైలాగులు. డబ్బుదేముంది ఈరోజు ఉంటుంది రేపు పోద్ది, మంచితనం ముఖ్యం, మంచితనం తెలిసి మడిచి ఎందుకులే భయ్యా ఈ మంచితనం, అలాంటి మాటలు ఈ రోజులు అస్సలు పనిచేయట్లేదు భయ్యా. నువ్వు సంక నాకిపోతావు మంచిగా ఉంటే. ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు తొక్కుతావా, నేను తొక్కు పైకి వెళ్ళాలా అదే నడుస్తుంది. నువ్వు ఇంకా మంచితనం మట్టి మాసనం అనుకుని కూర్చుంటే దేనికి పనికి రాకుండా పోతావు. కానీ మళ్ళీ చెప్తున్నా, చేసే పని ఫ్యూచర్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది. ఈ ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు, ఈ రోజువారీ పనులు చేసి ఏదో కోట్లు సంపాదించేద్దాం, లక్షలు సంపాదించేద్దాం, దాంతోనే జీవితాన్ని మార్చేద్దాం అనుకునేది నీ భ్రమ. దాంట్లో నుంచి నువ్వు సంపాదించేది ఏముండదు. చెప్తున్నా కదా, నువ్వు నథింగ్. సో నువ్వు చేసేది చిన్న పని అయినా, తక్కువ డబ్బులు వచ్చినా ప్రజెంట్ అది ఫ్యూచర్లో అది నీకు ఎదుగుదలకు ఉపయోగపడేలా ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకో. ఆ రోజు నీకు మించిన సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు ఉండరు. చెప్తున్నా కదా, ఇప్పుడు ఏదో నాకు 1000 వస్తుంది, 500 వస్తుంది, 2000 వస్తుంది, ఓకే ఎన్ని రోజులు, ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తావు. కొందరైతే ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీలో 7-8 సంవత్సరాలు ఉండిపోయి ఇప్పుడు అడుగుతున్నారు, అన్న ఇలా ఉండిపోయి నేను బయటికి రాలేకపోతున్నా, ఏంటి నా పరిస్థితి అంటే. ఏం చెప్తాం, అలాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే ఏడుపు వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏ పనైనా చేయి, అది నీ ఫ్యూచర్కి ఉపయోగపడాలి, నీ బ్యాంక్ అకౌంట్ ఫుల్ అయిపోవాలి. చెప్తున్నా కదా, 24-25 నుంచి నువ్వు మొదలు పెడితే కరెక్ట్గా 5 సంవత్సరాల్లో నీ మొత్తం సెటిల్ అయిపోవాలి భయ్య. 24-25 చాలా దూరం. కొంతమంది 20-21 నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు డిగ్రీలు పూర్తయిన వెంటనే. ఇంకొంతమంది చదువుతుండగానే మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుందాం. మనం ఎలా రీల్స్లు ఇంకా ఎలా తిప్పుకుంటూ ఆ టీషర్ట్లు బిజినెస్లు, ఈ బిజినెస్లు కొట్టే కుంభస్థలం పగిలిపోవాలి. అలానే ప్లాన్ చేయి. ఎందుకు థింక్ చేయకూడదు 1 కోటి రూపాయలు సంపాదించాలని? అలానే థింక్ చేయ, ఖచ్చితంగా కొడతావు. ఎందుకంటే అన్న చెప్తున్నా కదా, మళ్ళీ డబ్బు ఇచ్చే రెస్పెక్ట్ నీకు ఎవ్వరు ఇవ్వరు. ఈ రోజుల్లో ఈ మాట అనొచ్చో లేదో నాకు తెలీదు, కన్న తల్లి నుంచి భార్య వరకు, కడుపు పెట్టిన పిల్లల నుంచి బయట ఫ్రెండ్స్ వరకు మన జేబులో డబ్బు ఉంటేనే మనకు వాల్యూ ఇస్తున్నారు. ఓకే మహా అయితే ఒక 1 year చూస్తారు, 2 years చూస్తారు, తర్వాత వీడికి చేత కాదురా అని చెప్పి ఒక ముద్ర వేసేస్తారు. అది నీకు చేత కాదు. నువ్వు చెడు పనులు చేయక, ఎదుట నువ్వు మోసం చేయడం రాక నువ్వు సంపాదించలేని చాలామంది ఉంటారు. చాలామందికి అవకాశాలు కూడా వస్తాయి. ఎవరినో ఒకరిని మోసం చేసి ఎవరినెత్తి మీద చేస్తే డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి. కానీ వాళ్ళ మంచితనంతో దాన్ని ఆపేసుకుంటారు, వదిలేసుకుంటారు. కానీ అలాంటి వాళ్ళకి ఈ సమాజం, ఈ కుటుంబం ఏమని ముద్ర వేస్తుంది, వీడికి చేత కాలేదురా. అదే నువ్వు చెత్త పని చేసి 1 కోటి రూపాయలు సంపాదించి ఒక 2 నెలలు జైలుకి వెళ్ళినా సరే, అయ్యో అమ్మాయికి వెళ్ళిపోయాడు, బెయిల్ మీద తీస్తాం అంటారు. అంతే తప్ప
ఏమీ చేయకుండా ఇంటి దగ్గర ఉండి టైం టు టైం తిని టైం టు టైం చిల్లరగా తిరిగి లేదంటే చిన్న చిన్న గొడవలు గట్రా ఇంటి మీద తెచ్చామనుకో, అమ్మ నా బూతులు తిడతారు. చెప్తున్నా కదా, ఒకటే ఫండా, ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి, మామూలుగా కాదు. కానీ నీకు అర్థం కావట్లేదు అన్న, ఇంకా అమ్మాయిల చుట్టూ తిరుగుదాం, సినిమాలు చూద్దాం, ఇది చేద్దాం అది చేద్దాం. అమ్మాయి అయినా ఏదైనా సరే ఎవరైనా సరే నీ జేబులో డబ్బు ఉన్నంత కాలమే. ఓకే, చాలా ఉన్నారు మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ జేబులో డబ్బు లేకపోయినా సరే నిన్ను ఒక అంటే నీకంటూ ఒక గౌరవం ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని మన కుర్రోళ్ళు నిలబెట్టుకోం. అలాంటి వాళ్ళు ఏదో ఒక రీజన్తో వదిలేసుకుంటాం. ఖచ్చితంగా మన అదృష్టాలు అలాంటివి కదా. మంచి వాళ్ళు ఎప్పుడు మనం ఉంచుకోం, చెడ్డోళ్ళే నెగిటివ్నే మనకు అలవాటు అయిపోయింది. మన చిన్నప్పటి నుంచి నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ ఇంకా అంత అదృష్టం ఉంటే మనం ఎందుకు ఇలా ఉంటాం అనే ఫీలింగ్ వస్తుంది. సో ఓవరాల్గా చెప్పేది ఒకటే, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఈరోజు కష్టపడి చేస్తున్న పని నీ ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుందని ఆలోచించి ఆ పని మీద దృష్టి పెట్టి ముఖ్యంగా స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే నీకు మించిన హీరో ఎవడున్నా. చెప్తున్నా కదా, డబ్బు సంపాదిస్తేనే ఏది చేసైనా సరే, డబ్బు సంపాదిస్తేనే నీకు విలువ. ఇదేదో రోజువారీ పనులు కొడితే కుంభస్థలం పగిలిపోవాలి, గట్టిగా చదివే భయ్యా. ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలి అంటే ఒక ఏకైక మార్గం, సింపుల్ మార్గం, లేట్ అయినా సరే కష్టపడకుండా బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేసినాడే. కొంతమంది ఏంటంటే చదువు లేకపోయినా సరే ఇప్పుడు మనకి యూట్యూబ్లోని ఇన్స్టాలోని కొంతమంది అంటే రీల్స్ షేర్ చేస్తూ ఈ బిజినెస్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తాను, అది చాలా పెయిన్తో కూడుకుంది. అలా డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరినైనా సరే ఒకసారి మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళు ఎంత పెయిన్ ఉంటుందంటే, ఎందుకురా నేను కరెక్ట్గా చదువుకుని ఉన్నా బాగున్నాను, ఆ రోజుల్లో మంచి ఉద్యోగం కొట్టేవాడిని. ఒక చదువు అనేది కూడా ఎప్పుడు కూడా మనకు ప్లస్సే, మన ఐడియాలజీకి కానీ దేనికైనా సరే చదువు అనేది ప్లస్సే. ఇప్పుడు బిజినెస్లు చేస్తున్నారు కదా అని చెప్పి మనం చదువులు మానేసి బిజినెస్లో దిగడం అనేది మూర్ఖత్వం. చదువుకోవాల్సినప్పుడు చదువుకోవాలి, బిజినెస్ చేయాల్సిన టైంలో బిజినెస్ చేయాలి. ఓకే, మనకు చదువు వచ్చి రాలేదా, వదిలి పారదొప్పడమే, ఇంకా డబ్బులు గట్ట ఇంట్లో వాళ్ళకి బొక్క, నాకు చదువు అచ్చు రావట్లేదు, నీ డిగ్రీతో ఆపేస్తున్నాను అంతే. అంతేగాని మొహమాటానికి పోయి ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇంకా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళావు అనుకో, అది చాలా తప్పు. చెప్తున్నాను కదా, నువ్వు దేన్నైనా మోసం చేయగాని నీ మనస్సాక్షిని మోసం చేసుకోకు. సో ఓవరాల్గా చెప్పేది ఒకటే అన్న, మంత్ ఎండ్ వచ్చేసరికి నీ అకౌంట్లో ఎంత ఉంటుంది, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, దాన్ని బట్టే నీకు సమాజంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ అమ్మ దగ్గర కానీ, మీ పిల్లం దగ్గర కానీ ఒక మర్యాద అనేది ఉంటుంది.